హేమకుమార్ గారు జనసేన పార్టీ మొదటి నుంచి కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ తేనెతుట్టని కదిలిచ్చింది మీ పార్టీ అధ్యక్షుడు. సో వాలంటీర్ల వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్గా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడున్న పెన్షన్ల సమస్య అంటే పెన్షన్లు ఇస్తున్నారు, స్టార్ట్ చేశారు, కానీ 6వ తారీఖు వరకు ఇస్తారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు వీళ్ళంతా కూడాను వార్డు సచివాలయాలకు వెళ్ళడంతో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇదంతా కూడా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, దాని మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన పార్టీ బీజేపీది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఏమంటారు మీరు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి, అదేవిధంగా మీకు గోపరాజు గారికి, 360 ఛానల్ వ్యూవర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. సార్, ఒకటి చెప్తాను సార్ విషయము. గతంలో సార్ వైసీపీ ప్రభుత్వం రాకముందు కూడా విలేజ్ అసిస్టెంట్స్ ఉంటారు సార్. విలేజ్ అసిస్టెంట్స్ వాళ్ళు అప్పట్లోనే ఒక వేలుముద్ర పెట్టి మిషన్ ఒకటి ఉండేది. దాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ల కాడికి వెళ్ళి అవ్వాతాతలకి పింఛన్లు ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గరనే ఇచ్చి ఇంటికాడికి వెళ్ళి ఇస్తున్నారు సార్. అప్పట్లోనే జరుగుతోంది. కానీ ప్యారలల్ గవర్నమెంట్ నడపడానికి వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ఈ రోజు నిరుద్యోగులకి ఒక పరిశ్రమలు పెట్టి వాళ్ళకి భరోసా కల్పించి చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ బీటెక్ చదువుకున్న విద్యార్థికి 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాలంటరీగా పెట్టుకుంటే ఏం మాత్రం మనం వాళ్ళ ఆసరా చూపించామని సార్. ఇదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు సార్. మీరు జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ గ్రామ సచివాలయానికి దగ్గర తీసుకెళ్లి పింఛన్ ఇచ్చి తిరిగి మళ్ళా వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టండి అనేసి జనసేన మాకు పార్టీ నుంచి ఆదేశాలు కూడా వచ్చినాయి సార్. ఆ విధంగా వాళ్ళకి కూడా సాయం చేయండి అనేసి సార్. వీళ్ళకి తెలుసు సార్, గత 6 నెలలుగా వాలంటీర్లు ఎలక్షన్ లో డైరెక్ట్ ఎలక్షన్ లో పాల్గొనకూడదు అనేసి డైరెక్ట్ గా ఆల్రెడీ 6 months నుంచి దీని మీద పోరాటం జరుగుతూనే ఉంది. వాలంటీర్ అంటే అది ఒక వైసీపీ సంస్థ లాంటిది అనేసి కూడా గతంలో చెప్పాం సార్ మనం. అయినా కానీ సార్ ఇప్పుడు 1వ తేదీ ఇప్పుడు కాదు కదా, దాదాపు 55-56 నెలలుగా సంవత్సరాలు మనకి ఇస్తున్నారు కదా సార్. మనకు నెలలుగా పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నప్పటికీ కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏంటి సార్, మనకి ఎలాగో ఎలక్షన్ కోడ్ వచ్చింది. వాళ్ళకి ఇవ్వాల్సిన ముందుగానే ఖజానాలో తీసుకొని దాన్ని రెడీ చేసుకొని 1వ తేదీకి వాళ్ళకి అందేలాగా వాళ్ళ బ్యాంకులకు వెళ్ళి చేసేది కాదు కదా. అకౌంట్ లో వేసే అవకాశం పెద్దోళ్ళకి అకౌంట్ లేకపోయినా కూడా నేరుగా వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. దానికి ఏదన్నా ఆల్టర్నేటివ్ చేసుకునేసి ముందుగానే చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని రాజకీయ మైలేజ్ కోసం ఏదైతే మనము దీన్ని విష ప్రచారం చేసి అపోజిషన్ పార్టీ వాళ్ళకి దగ్గర మన మీద బురద చల్లడానికి ఈజీగా ఉంటుంది అనేసి దానికి కావాలనే చేసి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు అనేసి చెప్పారు సార్. ఈ రోజు విలేజ్ దీంట్లో కూడా సరే సార్, మన విలేజ్ లో కూడా సచివాలయాల్లో డైరెక్ట్ గా వెళ్ళి తీసుకునేలాగా కూడా ప్రయత్నం చేసి వాళ్ళు దాంట్లో సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు సార్. గతంలో కూడా వాలంటరీ వ్యవస్థ రాకముందు కూడా ఎవరైతే విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళంతా తీసుకెళ్లి పెన్షన్లు అందజేస్తూనే ఉన్నారు. అది సజావుగా జరుగుతోంది. వీళ్ళు ఏంటంటే ప్యారలల్ గవర్నమెంట్ 50 మందికి ఒక వాలంటీర్ అనేసి అని దీంట్లో ఫెయిల్యూర్ ఏంటంటే సార్, వాలంటరీ వ్యవస్థ ఫెయిల్యూర్ సార్, రేషన్ వ్యవస్థ కూడా ఫెయిల్యూర్ సార్. ఇప్పుడు రేషన్ షాప్ ఒకటి ఉంది, దాని దగ్గర నుంచి పోయి తీసుకోవడం వదిలేసి ఒక బండి వచ్చి ఒక చిన్న మినీ వ్యాన్ ఎత్తుకొచ్చి ఒక సందు చివరి నిలబెడతారు. అదైనా వాళ్ళు ఆ రేషన్ షాప్కి వెళ్ళే వాళ్ళే కదా, దాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ తీసుకురావడం దేనికని. ఇది ఖచ్చితంగా ప్రజల్ని అస్త వ్యవస్థలు పెట్టడానికే చేసిన పని. దీని ద్వారా వాళ్ళు వచ్చే మైలేజ్ ఖచ్చితంగా వాళ్ళు మైలేజ్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని ఈజీగా మనం మైలేజ్ చేసుకోవచ్చు. ఒక ఆడియో రికార్డు కూడా సార్, వాలంటరీ ఆడియో రికార్డు కూడా ఒకటి విన్నాను సార్ నేను ఈరోజు. ఏమంటే అవ్వ తాత ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు మీకు వాలంటరీ పింఛన్లు రాకుండా అడ్డుకోవడం కోసం ఇలా చేస్తున్నారు అనేసి మా మీద ఏదో బురద చల్లారు. మీకు మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటే దీన్ని క్యాన్వాస్ చేసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తే మళ్ళీ మీ దగ్గరికే వాళ్ళ ఏదైతే పింఛన్ ఉందో అది మీ దగ్గరికే మేము తెచ్చిచ్చే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాన్ని చేస్తారు అనేసి నా విధంగా కూడా మైలేజ్ పొందడానికే వీళ్ళు ఇది కావాలనే చేసిన ప్లానింగ్ సార్. చిత్తం సభలకు వచ్చిన డబ్బులు దాన్ని వాడుకోవడం, ప్రజా వ్యవస్థలో డబ్బే కాదు సార్, ప్రజా ఖజానా నుంచే పోయిన చిత్తం సభలు ఎక్కడెక్కడైతే ఈ సభలని జరుగుతున్నాయో ప్రజా సమస్యలు ప్రజా క్షేత్రంలో నుంచి వచ్చిన డబ్బులనే వాళ్ళు వాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని మభ్యపెట్టి దాన్ని ఓటు బ్యాంక్ గా మలుచుకుందామనే ఆలోచనతో చేసిన దుష్ప్రచారమే తప్పితే ఏదైనా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా, అందరూ మంచోళ్ళని అందరూ చెడ్డోళ్ళని మేము కూడా చెప్పలేదు సార్. ఎక్కడ వాలంటీర్ వ్యవస్థకి మేము కూడా భరోసా కల్పిస్తామనేసి చెప్తున్నారు సార్. కానీ వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళ సొంత ప్యారలల్ గవర్నమెంట్ నడుపుకోవడానికి ఇచ్చిస్తున్నారే తప్పితే వాళ్ళు ప్రజాసేవలోనూ ప్రజా సంక్షేమంలోనూ
ఈ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు ఏ న్యూస్ ఛానల్ చూస్తున్నారు, ఈ న్యూస్ ఛానల్ దేనికి ఫేవరు, అది దాన్ని కలెక్ట్ చేసుకోవడానికే తప్పితే ప్రజల మీద అపారమైన ప్రేమ కాదు, అపారమైన ప్రేమాభిమానాలు అయితే కాదు సార్. ఖచ్చితంగా దీన్ని రాజకీయ మైలేజ్ కోసం వాడుకోవడం కోసమే ఈ వ్యవస్థను అయితే నడుపుతున్నారు.